Welcome to PR Academy. My name is P. Shanmukharao, Indian Polity faculty. ఈరోజు మనం ఏపీ ఎండోన్మెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్లోని అత్యంత కీలకమైనటువంటి ఇండియన్ పాలిటీకి సంబంధించి డైలీ లైవ్ టెస్ట్ సంబంధించి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా మనం మోడల్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రతిదీ కూడా పూర్తి వివరణతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి గమనించండి. మనకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. జనరల్గా ఈ టాపిక్స్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. అంటే ప్రధానంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసేటటువంటి అంశం ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి అని చెప్తున్నప్పటికీ కూడా మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఇందులో మనం ఒక 30 క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ సహా పూర్తి స్థాయిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని ఎన్నవ భాగంలో పొందుపరిచారు? మనం ఆల్రెడీ యాప్లో కంటెంట్కి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇవ్వడం జరిగింది. అన్ని చాప్టర్స్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా టోటల్గా అన్ని టాపిక్స్ అందులో మనం డిస్కస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనము 3 అంశాలు అక్కడ ప్రస్తావించుకున్నాం. భారత రాజ్యాంగంలోని భాగాలు, భారత రాజ్యాంగంలో గల షెడ్యూళ్ళు, భారత రాజ్యాంగము ఆధారాలు, వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని 3 టాపిక్స్గా మనం డివైడ్ చేస్తూ అక్కడ ఒక టేబుల్ రూపంలో చెప్పడం జరిగింది. అందులో మీకు భారత రాజ్యాంగంలోని మొత్తము భాగాలకు సంబంధించి మనము డిస్కస్ చేయడం జరిగింది. మొత్తము భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పాం? భారత రాజ్యాంగంలోని ప్రస్తుతం భాగాలు 25 భాగాలు అని. ప్రారంభంలోని భారత రాజ్యాంగంలోని 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భాగాలు ఎన్ని అంటే 25. మనం అక్కడ డిస్కస్ చేయడం కూడా జరిగింది ఏ విధంగా క్వశ్చన్ ఇస్తాడని. ఒక అంశం ఇచ్చి ఎన్నవ భాగం తెలియజేస్తుందని అడుగుతాడు, లేదా ఒక భాగం వచ్చి ఆ భాగం ఏ అంశాన్ని తెలియజేస్తుందని కూడా మనకు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఇందులో మనం చూడండి, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్నవ భాగంలో పొందుపరిచారు అంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను 3వ భాగంలో పొందుపరిచారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఇంకా చెప్పాలంటే 12 నుండి 35 వరకు గల అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటాయి. 12 నుండి 35 వరకు గల అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటాయి. ఇందులో మిగిలిన మనం ఒకసారి పరిశీలిస్తే భారత రాజ్యాంగంలోని 2వ భాగము పౌరసత్వం గురించి తెలియజేస్తుంది, సిటిజన్షిప్. రాజ్యాంగంలోని 2వ భాగము పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని 4వ భాగము ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి తెలియజేస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశ సూత్రాలు, దానికి ఇంకొక పేరే నిర్దేశక నియమాలు. ఇక పార్ట్ 4A రాజ్యాంగంలోని 4A భాగము ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియజేస్తుందండి, ప్రాథమిక విధులు. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్కు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే అండి 3వ భాగం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆదేశ సూత్రాలను రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో పొందుపరిచారు అని చెప్పాం. ఆదేశ సూత్రాలను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్లోనే డిస్కస్ చేసాం. అది ఇక్కడ రాజ్యాంగంలోని
నాలుగవ భాగము ఆదేశ సూత్రాల గురించి తెలియజేస్తుంది. నాలుగవ భాగం ఆదేశ సూత్రాల గురించి. ఆదేశ సూత్రాలకి ఇంకొక పేరే నిర్దేశిక నియమాలు. దీనినే రాజ్య విధాన నిర్ణాయక సూత్రాలు అని పిలుస్తారు. ఆదేశ సూత్రాలను నిర్దేశిక నియమాలు అని అదేవిధంగా రాజ్య విధాన నిర్ణాయక సూత్రాలు అని పిలుస్తారు. రాజ్య విధాన నిర్ణాయక సూత్రాలు అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలోని 4వ భాగములో 36 నుండి 51 వరకు గల అధికరణలు ఆదేశ సూత్రాల గురించి పేర్కొంటాయి. ఓకేనా సార్? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి 4వ భాగం. మిగతా ముందు మనం క్వశ్చన్లో చెప్పుకున్నాం పార్ట్ 3 3వ భాగం అనేది ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. యూనియన్ గవర్నమెంట్. భారత రాజ్యాంగంలోని 5వ భాగము కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. ఇక 4A ఆల్రెడీ చెప్పాం, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులకు సంబంధించి. ఇక్కడ ఖచ్చితంగా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మొత్తం 25 భాగాలను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ భాగం ఎక్కడ అడుగుతాడు అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేయలేము కాబట్టి మొత్తం టోటల్ లిస్ట్ అనేది మనం బయాట్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళేటప్పటికి ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? ఇప్పుడు వరుసగా అండి, ఇప్పుడు మనం 3 టాపిక్స్ చెప్పాం కదా, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులని. బేసిక్ క్వశ్చన్స్ వరుసగా 3 టాపిక్స్ కూడా. ఇప్పుడు రాజ్యాంగంలోని 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశ సూత్రాల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి ఎన్నవ భాగం తెలియజేస్తుంది అంటే 4A భాగం తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షన్ ఏంటంటే 4A, ఆప్షన్ సి. రాజ్యాంగంలోని 4A భాగంలోని 51A అధికరణ ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు వరుసగా మనము చెప్పుకున్నటువంటి అంశాలు చూడండి. 3వ భాగము ప్రాథమిక హక్కులు 12 నుండి 35 వరకు గల అధికరణలు తెలియజేస్తున్నాయి. 4వ భాగము ఆదేశ సూత్రాలు 36 నుండి 51 వరకు గల అధికరణలు తెలియజేస్తున్నాయి. 4A భాగము 51A అధికరణ గురించి తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు. కావున అక్కడ చూడండి, రాజ్యాంగంలోని 4A భాగము ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. ప్రాథమిక విధుల గురించి తెలిపే అధికరణ ఏది అంటే 51A అధికరణ. ఆల్రెడీ మిగిలిన ఆప్షన్లో మనం డిస్కస్ చేసాం. 3వ భాగం హక్కులు, 4వ భాగం అనేటటువంటిది ఆదేశ సూత్రాలు, 5వ భాగం కేంద్ర ప్రభుత్వము అని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే చూడండి, ఆర్టికల్ 14 దేని గురించి తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది అని అడిగారు ఇక్కడ ప్రశ్న. చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది. అన్ని ఎగ్జామ్స్లో, గ్రూప్స్లో కూడా అడిగినటువంటి ప్రశ్న. జనరల్గా మనము ప్రాథమిక హక్కులు అనేటటువంటివి 6 అని చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కులు 6. ఇందులో మొదటిది సమానత్వపు హక్కు, రెండవది స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, మూడవది పీడనమును నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్రపు హక్కు, 5 విద్యా సాంస్కృతిక హక్కు, 6 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 6 హక్కులు మనం చూసుకుంటే రాజ్యాంగంలోని 14 నుండి 18 వరకు గల అధికరణలు సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తాయి. రైట్ టు ఈక్వాలిటీ. 14 నుండి 18 వరకు గల అధికరణలు సమానత్వపు హక్కును గురించి తెలియజేస్తాయి. అయితే ఈ 14వ అధికరణ ఏ అంశం గురించి తెలియజేస్తుంది అంటే చట్టం ముందు సమానత్వం.
ఈక్వాలిటీ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం, తప్పు చేస్తే ప్రధానమంత్రి మొదలుకొని సాధారణ పౌరుడి వరకు కూడా వాళ్ళు చేసినటువంటి నేరానికి అనుగుణంగా ఖచ్చితంగా శిక్షించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ 14. దీనికి మినహాయింపు కూడా మనం చెప్పుకున్నాం. చట్టం దృష్టిలో అందరూ సమానులే అయినప్పటికీ కూడా భారత రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం పదవిలో ఉండగా రాష్ట్రపతిని, గవర్నర్లను అరెస్టు చేయరాదు, క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఒకవేళ సివిల్ దావా వేయాలన్నా 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి అని చెప్పుకున్నాం. చాలా స్పష్టంగా ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ఆర్టికల్ 14 దేని గురించి తెలియజేస్తుండే? చట్టం ముందు అందరూ సమానులే. ఆప్షన్ సి. ఇక ఇందులో ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, ఇందులో వాక్ స్వాతంత్ర్యము అన్నారు. వాక్ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ 19 నుండి 22 వరకు గల అధికరణలు స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తుంది. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తుంది 19 నుంచి 22 వరకు గల అధికరణలు. ఈ ప్రాథమిక హక్కులలోని రెండవ హక్కు అయినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కులోని 19వ అధికరణలో ఒక అంశం తెలియజేస్తుంది వాక్ స్వాతంత్రం. 19వ అధికరణలోని ఒక అంశం తెలియజేస్తుంది వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ. కాబట్టి ఇక్కడ మనం ఇది ఏ అధికరణకు సంబంధించిన అంశం అని చెప్పుకోవచ్చు అంటే ఆర్టికల్ 19. ఇక జీవించే హక్కు. ఈ జీవించే హక్కు కలిగినటువంటి ప్రాథమిక హక్కు ఏదని అడిగినా ప్రాథమిక హక్కులలో రెండవ హక్కు స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు. అందులో మనం తీసుకుంటే 19 నుంచి 22 వరకు గల అధికరణలు స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తుందన్నాం. ఈ రెండవ ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కులోని 21వ అధికరణ జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. రైట్ టు లైఫ్, జీవించే హక్కు గురించి తెలిపే అధికరణ ఏది అంటే ఆర్టికల్ 21. ఇక మత స్వాతంత్ర్యం గురించి మనం తీసుకుందాం. చూడండి, ప్రాథమిక హక్కులలో మొదటిది సమానత్వపు హక్కుని, రెండవది స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, మూడవది పీడనమును నిరోధించే హక్కు. 23 నుంచి 24 వరకు గల అధికరణలు రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోటేషన్, పీడనమును నిరోధించే హక్కు. ప్రాథమిక హక్కులలో 3వ హక్కు. ప్రాథమిక హక్కులలో 4వ హక్కు దేనిని తెలియజేస్తుంది అని అడిగితే మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని 25 నుండి 28 వరకు గల అధికరణలు మత స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం మత స్వాతంత్రం గురించి తెలిపే అధికరణ ఏది అంటే మనం 25వ అధికరణ అని చెప్పవచ్చు. ప్రతి భారతీయ పౌరుడు కూడా తన అంతరాత్మను అనుసరించి ఏ ఒక్క మతాన్నైనా స్వీకరించవచ్చు. ఓకేనండి, మత స్వాతంత్రం. కాబట్టి ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ 4వ క్వశ్చన్ ఆర్టికల్ 14 దేని గురించి తెలియజేస్తుంది అంటేనండి చట్టం ముందు అందరూ సమానులే అనే అంశం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఆప్షన్ సి. ఓకేనా, ఈక్వాలిటీ బిఫోర్ లా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, రాజ్యాంగ సవరణలకు సంబంధించి క్వశ్చన్ ఇది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇవి కూడా తరచుగా అన్ని ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. ఇందులో మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ సార్ ఇది. చూడండి, అన్ని ఎగ్జామ్స్లో కూడా క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా
ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. మనం ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. భారత రాజ్యాంగంలోని 3వ భాగమైనటువంటి ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు ప్రారంభంలో ప్రాథమిక హక్కులు ఎన్ని అని అడిగితే 7 అని చెప్పాం. ప్రారంభంలో ప్రాథమిక హక్కులు 7. ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య ఎంత అని అడిగితే 6. ప్రస్తుతం 6. ఇక్కడ మనకు అదే గమనించాలి. అంటే ప్రారంభంలో ప్రాథమిక హక్కులు 7 ఉండేవి. 7లో ఏ హక్కును తొలగించారు అంటే ఆస్తి హక్కును తొలగించారు. అందుకే ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య 6 అని చెప్పుకున్నాం. అయితే ప్రాథమిక హక్కులలో 7 ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కును తొలగించారు. 7 ప్రాథమిక హక్కులలో తొలగించిన హక్కు ఏదని అడిగితే ఆస్తి హక్కు. సార్ అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు అని అడిగాడు. 42, 42 అమెండ్మెంట్, 44, 52, 61 అడిగాడు. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ఆప్షన్ బి. ఇక్కడ చూడండి, ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ సంవత్సరంలో తొలగించడం జరిగింది అంటే 1978లో తొలగించారు. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ. ఓకేనండి. ఏ సంవత్సరము అంటే 1978వ సంవత్సరంలో తొలగించారు. ఏ ప్రభుత్వ కాలంలో తొలగించారు అని అడిగితే జనతా ప్రభుత్వ కాలంలో తొలగించారు. అప్పటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో జనతా ప్రభుత్వ కాలంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొలగించి ఈ ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా పేర్కొనడం జరిగింది. ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు. ఇక మిగిలిన ఆప్షన్లు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇందులో 42 చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. 42 ఇక్కడ ఒకటి గమనించాలి. ఒకే సవరణ ద్వారా అనేక అంశాలను సవరించే సందర్భాలు ఉన్నాయి. మనం మెయిన్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాలను చేర్చారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. 42 నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి ఇదొకటి. మనం రాజ్యాంగ ప్రవేశిక చెప్పుకున్నాం. రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ప్రవేశికను ఎప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అంటే ఒక్కసారి సవరించారని చెప్పాం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది అంటే 42వ రాజ్యాంగ సవరణ. అనేక అంశాలు ఉండండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ప్రవేశికను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించడం జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాలు మనం చెప్పాం. ఓకేనండి. సామ్యవాదము, లౌకిక చాలాసార్లు అడిగాడు. సామ్యవాద, లౌకిక అనే పదాలను క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి సామ్యవాద, లౌకిక అనేటటువంటి పదాలను. ఈ 42వ సవరణ ద్వారా చేర్చిన పదాలు తీసుకుంటే ఓవరాల్గా 3 పదాలు. ఓకేనా. ఇందులో ఏంటంటే సామ్యవాద, లౌకిక, ఇంటిగ్రిటీ అండి, సమగ్రత అనే 3 పదాలను చేర్చడం జరిగింది. అంతేకాకుండా అత్యధిక అంశాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అత్యధిక అంశాలను సవరించడం జరిగింది. కాబట్టి ఈ క్రింది వాణిలో మినీ
మినీ రాజ్యాంగముగా పిలువబడే రాజ్యాంగ సవరణ ఏది అని అడిగితే 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగముగా పిలుస్తారు. 42 అమెండ్మెంట్ ఈస్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్. ఇక ఇందులో అడిగినటువంటి ఇంకొక సవరణ ఇక్కడ చూడండి సార్, మనకి క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ సవరణ ద్వారా తొలగించారు అంటే 44. ఇక్కడ ఆల్రెడీ మనం రౌండ్ చేసాం ఆప్షన్ అనేది. మిగతా వాటి గురించి కూడా మనకి ఇచ్చిన ప్రతి ఆప్షన్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? ప్రతి ఆప్షన్ కూడా మనం నేర్చుకోవడం మంచిది. దీనిలో భాగంగానే మనం వీటి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. 52వ సవరణ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు సార్. అంటే నేను ప్రతిదీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూడొచ్చు. గ్రూప్ 2లో కానివ్వండి, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్లో కానివ్వండి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏదో ఒక సందర్భంలో అన్ని ఈ ఆప్షన్లకు సంబంధించి క్వశ్చన్స్ అడిగినటువంటివే. చూడండి 52వ సవరణ, దీనికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ అంశం ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇందులో 52వ సవరణ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఓటు హక్కు గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ రాజ్యాంగంలోని షెడ్యూల్ ఎన్ని అని చెప్పామండి? మొత్తం 12 షెడ్యూల్ అని చెప్పాం. రాజ్యాంగంలో షెడ్యూల్ ఎన్ని? 12 షెడ్యూళ్ళు చెప్పాం. ఈ 12 షెడ్యూళ్ళు చెప్పే సందర్భంలోని రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ గురించి మనం డిస్కస్ చేసాం. 10th షెడ్యూల్ లాస్ట్ టైం మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. సరే, చాలా ఎగ్జామ్స్ అడిగాడండి. ఒక 10th షెడ్యూల్ భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందని మనం చెప్పాం? యాంటీ డిఫెక్షన్ లా. ఇప్పుడు చూడండి, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మరొక రాజకీయ పార్టీలోకి ఫిరాయించడం అనేది పార్టీ ఫిరాయింపులు. యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుందండి ఈ 10th షెడ్యూల్. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ అంశం ఎందుకు చెప్తున్నాం సార్ అంటే, ఈ 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా, దీనిని 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా ఏంటండి? దీన్ని ఏ సంవత్సరంలో అంటే 85 క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అడిగినటువంటి ప్రశ్న, క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే 52వ సవరణ ద్వారా. ఏ సంవత్సరం అంటే 85 అండి. ఏ ప్రభుత్వ కాలంలో అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో. ఇక 61వ సవరణ, చాలాసార్లు ఈ క్వశ్చన్ కూడా అడిగాడండి. ఈరు కూడా అడిగాడు. దీనికి సంబంధించి మనం ఓటు హక్కు గురించి మనం చెప్పుకున్నాం. ఓటు హక్కు ఏమని? కుల, మత, జాతి, లింగ, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా 18 సంవత్సరములు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కును కల్పించడాన్నే సార్వజనీన వయోజన ఓటు హక్కు అని పిలుస్తారు అన్నాం. అయితే మనకు భారతదేశంలోని మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయని చెప్పుకున్నాం? 1951 అక్టోబర్ 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకు. 1951 అక్టోబర్ 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగినాయి. అందుకే మనం 1951 to 52 అని ఫస్ట్ జనరల్ ఎలక్షన్ గురించి మనం వీరు చూస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం సార్ అంటే, భారతదేశంలోని మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాలు ఉండేదండి. ప్రారంభంలో ఓటు హక్కు వయస్సు ఎంత ఉండేది? 21 సంవత్సరాలు ఉండేది. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వయస్సు ఎంత అంటే 18 సంవత్సరాలు. ఓటు హక్కు వయస్సు 18. ఇదే క్వశ్చన్ అడిగాడు. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరముల నుండి
21 సంవత్సరముల నుండి 18 సంవత్సరములకు, ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరముల నుండి 18 సంవత్సరములకు క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించడం జరిగింది అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు 1989వ సంవత్సరంలో 1989 అండి, ఓకేనా, రాజీవ్ గాంధీ ప్రభుత్వం 88లో బిల్లు ప్రవేశపెట్టారు. 89 నుంచి ఇంప్లిమెంట్లోకి రావడం జరిగింది. ఓకేనా సార్? ఇది ఇక్కడ చూడండి, ఈ 4 ఆప్షన్ల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఇంకొకసారి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు అంటే ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ అది, క్వశ్చన్కి ఆన్సర్ అది. మిగతా వాటి కూడా అండి ఇవన్నీ అడిగినటువంటి క్వశ్చన్సే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చెప్పేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది, ఒకసారి చూడండి. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను, ఫండమెంటల్ డ్యూటీస్, ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు? రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సు మేరకు చేర్చారు? వాస్తవంగా రాజ్యాంగం అమలులోకి వచ్చేటప్పటికీ ప్రాథమిక హక్కులనైతే పొందుపరిచారు కానీ ప్రాథమిక విధులను పొందుపరచలేదు. అందుకే ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేటటువంటివి లేవు. తరువాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చడం జరిగింది. ఈ ప్రాథమిక విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదని అడిగితే స్వర్ణ సింగ్ కమిటీ అండి. ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది అంటే స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు చేర్చారు. ఏ కమిటీ అండి? స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు చేర్చారు. వాస్తవంగా స్వాతంత్ర్యానికి పూర్వం 1946వ సంవత్సరంలో శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటటువంటి వారు ద గాంధీయన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అనేటటువంటి గ్రంథములో ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా చేర్చాలని సూచించినప్పటికీ కూడా ప్రారంభ రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చలేదు. తర్వాత స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చడం జరిగింది. ఇక్కడ మిగతా ఒకసారి మనం తీసుకుంటే చూడండి, ఇందులో ఇచ్చినటువంటి కమిటీల్లో జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిషన్, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిషన్. ఓకేనా? ఈ 2 కమిషన్లు కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి కమిటీలు ఇవి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మనం చెప్పుకున్న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లో రూపొందించారు. ఈ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఓకేనా, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఈ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం రూపొందించిన తర్వాత ఈ చట్టం ప్రకారము 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఓకేనా సార్? ఇక్కడ చూడండి, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిషన్. అదేవిధంగా ఇంకొక కమిషన్ తీసుకుంటే సర్కారియా కమిటీ. తన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఈయన నేతృత్వంలో అనేక కమిటీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది, అడిగినటువంటి క్వశ్చన్ కూడా మనం తీసుకుంటే మనకు రిలేషన్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోనే మళ్ళీ 2 రకాలు, పరిపాలనా సంబంధాలు మరియు ఆర్థిక సంబంధాలు. పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ రిలేషన్స్ మరియు ఫైనాన్షియల్ రిలేషన్స్. అయితే ఇక్కడ ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసము కేంద్ర ప్రభుత్వము కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే కేంద్ర రాష్ట్ర సంబంధాల, కేంద్ర రాష్ట్ర
సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం మొదటిసారిగా 1983 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మొదటి కమిటీ ఏది అంటే ఆర్ఎస్ సర్కారియా అండి. రంజిత్ సింగ్ సర్కారియా, పూర్తి పేరు రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారి కాలంలో ఈ కమిటీ సిఫార్సులను ఇవ్వడం, అదే నివేదికను ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఓకే, ఇవి ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి, స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు చేర్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే చూడండి, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు క్రింది ఏ అధికరణ ప్రకారం, అంటే 32 అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు 32 అధికరణ ప్రకారం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అనేది క్వశ్చన్. మనం చాలా స్పష్టంగా కంటెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ దగ్గర చెప్పుకున్నాం. ఒక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే, ఒక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు 226 అధికరణ ప్రకారం 226 అధికరణ ప్రకారము హైకోర్టును ఆశ్రయించవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఆర్టికల్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు, 226 అధికరణ ప్రకారము హైకోర్టును ఆశ్రయించవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏం సార్, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు 32వ అధికరణ ప్రకారము ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని అడిగారు. హైకోర్టా, జిల్లా కోర్టా, సుప్రీంకోర్టా, ట్రిబ్యునల్స్ అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి, సుప్రీంకోర్టు 32వ అధికరణ. అదే ఇక్కడ మనం తీసుకుంటే 226వ అధికరణ ప్రకారము అయితే హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఇక్కడ ఆన్సర్ మనకి సుప్రీంకోర్టు. గమనించండి, ఈ 2 ఇంపార్టెంటే. ఏ అధికరణ ప్రకారము ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే హైకోర్టును ఆశ్రయించవచ్చు అని అడిగితే 226, సుప్రీంకోర్టు ఏ అధికరణ ప్రకారం అంటే 32 అధికరణ ప్రకారం. కూర్చోండి, ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగము నుండి గ్రహించాం? చూడండి, ఇక్కడ ఏ అంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించాము అనేది కూడా మీకు ఒక టేబుల్ చెప్పాం మనం. అంటే వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాం. భారత రాజ్యాంగము ఆధారాలు లేదా భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల ప్రభావం చెప్పుకునేటప్పుడు, ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పాం? 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించాము అని చెప్పాం. భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించాము. కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి మూలాధారమైన చట్టమని, భారత రాజ్యాంగానికి మాతృక లేదా జిరాక్స్ కాపీ లేదా నకలు అని పిలుస్తారని చెప్పుకున్నాం.
దీనిలో భాగంగా మనం ఒక లిస్ట్ చెప్పుకున్నాం. అందులో భాగంగానే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనే అంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము అంటే ఐరిష్ రాజ్యాంగం అండి, లేదా ఐర్లాండ్ రాజ్యాంగం అంటాం. ఐరిష్ మనం చెప్పాం. అసలు ఆదేశ సూత్రాలు అనే భావన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఆవిర్భవించింది అంటే స్పెయిన్ అని చెప్పుకున్నాం. మనం ఆదేశ సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నామని అడిగితే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం గ్రహించడం జరిగింది. ఇక్కడ మనం ఇంకా చెప్పాలంటే ఐర్లాండ్ నుంచి చూడండి, ఆదేశ సూత్రాలు అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ఎన్నిక విధానం, అదేవిధంగా ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ అంశము రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారండి? రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. నామినేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఐర్లాండ్ నుంచే తీసుకున్నాం. చూడండి, ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక విధానము, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేయడం. ఓకేనా? ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు అమెరికా ఉంది. ఓకేనా? అమెరికా నుంచి కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అమెరికా నుంచి ఏ అంశాలు తీసుకున్నారు అని ఒకసారి మనం పరిశీలిస్తే చూడండి, కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చెప్దాం. అమెరికా రాజ్యాంగం నుండి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఓకేనా? అదేవిధంగా రాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పుకున్నాం మనము? మహాభియోగ తీర్మానము. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం. రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని మహాభియోగ తీర్మానము అంటాం. ఇప్పుడు చూడండి, అమెరికా రాజ్యాంగం ఏం తీసుకున్నాం? ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి తొలగింపు, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, అనగా సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తులను కానీ కూడా తొలగించే విధానాన్ని అమెరికా నుండే తీసుకున్నాం. ఈ తీర్మానాన్ని కూడా ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానము అంటాము. ఏమంటారు? అభిశంసన తీర్మానం అని పిలుస్తాం. ఈ అభిశంసన తీర్మానాన్ని కూడా అమెరికా నుండే తీసుకున్నాం. ఓకే, చూడండి, ప్రాథమిక హక్కులు, మహాభియోగ తీర్మానము, అభిశంసన తీర్మానము, ఇంకా ప్రవేశిక ప్రియాంబుల్ అనే అంశాన్ని ఇక్కడి నుంచి తీసుకున్నాం. అదేవిధంగా పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారము అనే అంశాన్ని కూడా అమెరికా నుండి తీసుకున్నాం. ఇలా కొన్ని ముఖ్యాంశాలు, చాలా అంశాలండి మనం లిస్ట్ ఇచ్చాం. కొన్ని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో మీకు కొంత అవగాహన కోసము మనం కొన్ని అంశాలు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం కెనడా నుంచి ఒకసారి పరిశీలిస్తే కెనడా చూడండి, కెనడా నుంచి ఇందులో అవశిష్ట అధికారాలు, రెసిడ్యువల్ పవర్స్ అండి, అవశిష్ట అధికారాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేని అంశాలను అవశిష్ట అధికారాల్లో చేర్చుతారు. రాజ్యాంగంలోని 248వ అధికరణ అవశిష్ట అధికారాల గురించి తెలియజేస్తుంది. అవశిష్ట అధికారాలను మనం కెనడా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా బలమైన కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని ఇక్కడ నుంచి తీసుకున్నాం. అంతేకాకుండా జనరల్గా గవర్నర్ ఉన్నారు, రాష్ట్ర ప్రథమ పౌరుడు అని పిలుస్తాం. ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్. ఓకే, దేశ ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్లను ఎవరు నియామకం చేస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి. ఈ గవర్నర్లను రాష్ట్రపతి నియామకం చేయడం అనే అంశాన్ని
గవర్నర్లను రాష్ట్రపతి నియామకం చేయడం అనే అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నారు అంటే కెనడా నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి అండి? కెనడా. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏమిటి అంటే మనం సుప్రీంకోర్టు దగ్గర డిస్కస్ చేశాం. ఒకవేళ ఏదైనా రాజ్యాంగ సందేహ విషయంలో రాష్ట్రపతి ఎవరి యొక్క న్యాయ సలహాను పొందవచ్చు? సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను పొందవచ్చు. ఏదైనా రాజ్యాంగ సందేహ విషయంలో రాష్ట్రపతి ఎవరి యొక్క న్యాయ సలహాను పొందవచ్చు అంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను పొందవచ్చు. ఈ రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను పొందవచ్చు అని తెలిపే అధికారిని కూడా చాలాసార్లు అడిగాడు. 143 ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను పొందవచ్చు అని తెలిపే అంశాన్ని కూడా మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఓకేనండి. ఏదైనా రాజ్యాంగ సందేహ విషయంలో రాష్ట్రపతి 143 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను పొందవచ్చు. అది పాటించవచ్చు, పాటించకపోవచ్చు, తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇవి కొన్ని అంశాలు. అదేవిధంగా యూకే, ఇప్పుడు బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకుందాం మనం. బ్రిటన్ రాజ్యాంగం తీసుకుంటే చాలా అంశాలండి. పార్లమెంటరీ తరహా విధానం, పార్లమెంటరీ వ్యవస్థ అంటాం, పార్లమెంటరీ వ్యవస్థ. అదేవిధంగా స్పీకర్ వ్యవస్థ, అదేవిధంగా సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన, రిట్స్ జారీ చేసే అధికారం. కానీ ఇలా ఈ బ్రిటన్ నుంచి మనము అనేక అంశాలు తీసుకున్నాం. పార్లమెంటరీ వ్యవస్థ, అదే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, క్యాబినెట్ తరహా విధానము, స్పీకర్ వ్యవస్థ, ఓకేనా, సమన్యాయ పాలన, ఇవన్నీ కూడా బ్రిటన్ రాజ్యాంగంలో తీసుకున్నాం. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఆదేశ సూత్రాలను మనం ఏ దేశ రాజ్యాంగంలో సేకరించాము అంటే ఐర్లాండ్ రాజ్యాంగం లేదా ఐరిష్ రాజ్యాంగం అండి. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్ నిషేధించడం జరిగింది? బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? మనం ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు ప్రాథమిక హక్కులలోని 3వ హక్కు పీడనమును నిరోధించే హక్కు. పీడనమును నిరోధించే హక్కు. రాజ్యాంగంలోని 23 నుండి 24 వరకు గల అధికరణలు రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోటేషన్ లేదా పీడనమును నిరోధించే హక్కు గురించి తెలియజేస్తాయి. పీడనమును నిరోధించే హక్కు అంటే ఈ హక్కు ప్రకారము అన్ని రకాల బలవంతపు చాకరీలు కూడా నిషేధించబడ్డాయి. ఇందులో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బాల కార్మిక నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ 24, ఆప్షన్ డి. 14 సంవత్సరముల లోపు పిల్లలు కఠిన శ్రమకు గురైనటువంటి కర్మాగారాలు, గనులలో పని చేయకూడదని తెలియజేస్తుంది. దీనికి సంబంధించి అనేక చట్టాలు రూపొందించారని చెప్పాం. ఫ్యాక్టరీస్ యాక్ట్, కర్మాగారాల చట్టం 1948లో రూపొందించారు. మైన్స్ యాక్ట్, గనుల చట్టం 1952లో రూపొందించారు. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టాన్ని 1986లో రూపొందించడం జరిగింది. ఓకే, ఇందులో చూడండి మిగతా ఆర్టికల్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఆర్టికల్ 21 చెప్పాం మనం. ప్రాథమిక హక్కులలోని
రెండవ హక్కు ఏం చెప్తుందన్నాం? స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22 వరకు గల అధికరణలని. అంటే ఇందులో 21వ అధికరణ 22వ అధికరణ స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కుకు సంబంధించినటువంటివి. ఇందులో మనం ఒకసారి తీసుకుంటే 21వ అధికరణ వచ్చేటప్పటికి జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. జీవించే హక్కు. 22వ అధికరణ అక్రమ నిర్బంధము నుండి రక్షణ. అక్రమ నిర్బంధము నుండి రక్షణ. అక్రమ నిర్బంధము నుండి రక్షణ. ఆర్టికల్ 22. ఇక్కడ ఈ ప్రాథమిక హక్కులలో 3వ హక్కు పీడనమును నిరోధించే హక్కులో మనం ఏ అధికరణ నుంచి ఏ అధికరణ వరకు తెలియజేస్తుందని చెప్పాం? 23, 24. ఇందులో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ బాల కార్మిక నిషేధం గురించి తెలిపేది ఆర్టికల్ 24. ఇందులో 23వ అధికరణ మనం ఒకసారి తీసుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలంటే బ్యాగార్ సిస్టమ్ గురించి తెలియజేస్తుంది. వెట్టి చాకిరి నిషేధం. వెట్టి చాకిరి నిషేధం. వెట్టి చాకిరి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు క్రయ విక్రయాలు నిషేధం. ఇప్పుడు చిన్నపిల్లలను అమ్మడము, లేదా స్త్రీలను అమ్మడము, కొనడము, స్త్రీలను బాలబాలికలను అమ్మటము వంటివి నిషేధం. అదేవిధంగా బలవంతపు చాకిరి లేదా వెట్టి చాకిరి నిషేధం గురించి తెలియజేస్తుంది. వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించడం జరిగింది అంటే 1976, 1976. ఓకే, ఇవి మనకు బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి మిగిలిన ఆర్టికల్స్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు రాజ్యాంగంలో? ఆల్రెడీ మనం ఇందాక ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను చేర్చారు అంటే స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పి ముందు మనం చెప్పుకున్నాం ఒక అంశం. ప్రారంభంలో ప్రాథమిక విధులను చేర్చలేదు అని. తర్వాత ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు అంటే చూడండి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ప్రాథమిక విధులను ఏ సవరణ ద్వారా చేర్చారు? 42వ సవరణ. అంటే ఏ సంవత్సరం అంటే 1976. 1976. బట్ ప్రాథమిక విధులు ఇంప్లిమెంటేషన్ అమలు మాత్రం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయంటే ప్రాథమిక విధులు అమలులోకి వచ్చిన సంవత్సరం ప్రాథమిక విధులు అమలులోకి వచ్చిన సంవత్సరము 1977. వెరీ వెరీ ఇంపార్టెంట్. 77 అమలు. అర్థమైందా? ఇప్పుడు ఏ సవరణ అంటే 1976లో 42వ సవరణ ద్వారా. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి 44 మనం ఇందా చెప్పాం ఆస్తి హక్కును తొలగించారని. 52 యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించడం జరిగింది అని. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మనకు 38వ రాజ్యాంగ సవరణ ఇచ్చాడు. 38 38వ రాజ్యాంగ సవరణ. ఈ 38వ రాజ్యాంగ సవరణ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే మనము రాష్ట్రపతికి సంబంధించి ఎమర్జెన్సీ పవర్స్ చెప్పుకున్నాం. రాష్ట్రపతి అత్యవసర అధికారాలు 3 రకాలు అని. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని. 352 అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి, 356 అధికరణ రాష్ట్రపతి పాలన, 360 అధికరణ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది అని చెప్పాం. అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 అధికరణ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి విధించడం అనేది జరుగుతుంది. అనేక సందర్భాలలోని అనేక కారణాలను దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీని విధించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతికి కలదని తెలియజేస్తుంది ఈ 38వ రాజ్యాంగ సవరణ. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి విధించిన సందర్భం ఏదైతే ఉందో అది న్యాయస్థానాలను ప్రశ్నించే అవకాశం లేదు.
అంటే న్యాయ సమీక్ష కింద రాదు అని తెలియచేస్తుంది కూడా ఈ 38వ రాజ్యాంగ సవరణ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్, అంటే ఆదేశ సూత్రాలు అనేవి ఏంటి అని మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇందులో ఆప్షన్లు ఒకసారి పరిశీలిస్తే కోర్టుల ద్వారా అమలు చేయదగినవి, బి కోర్టుల ద్వారా పాక్షికంగా అమలు చేయదగినవి, కోర్టుల ద్వారా అమలు చేయబడనివి పైవన్నీ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక్కసారి మీరు ఆప్షన్లు గమనిస్తే ఇదేమన్నా కోర్టుల ద్వారా అమలు చేయదగినవి, పాక్షికంగా అమలు చేయదగినవి, అమలు చేయబడనిది అని ఇచ్చాడు 3. నాన్ జస్టిసబుల్. ఇక్కడ వాస్తవంగా మనము ప్రాథమిక హక్కుల దగ్గర ఒక అంశం డిస్కస్ చేశాం. ఇక్కడ హక్కులు అనేవండి 2 రకాలు. హక్కులు 2 రకాలు. హక్కులు 2 రకాలు. ఇందులో మొదటిది న్యాయ సంరక్షణ కలిగినవి. న్యాయ సంరక్షణ కలిగినవి. 2 న్యాయ సంరక్షణ లేనివి. న్యాయ సంరక్షణ కలిగినవి, న్యాయ సంరక్షణ లేనివి. చూడండి, న్యాయ సంరక్షణ కలిగినవి, న్యాయ సంరక్షణ లేనివి. ఇక్కడ పేరులోనే ఉంది అర్థం మనకి. న్యాయ సంరక్షణ కలిగినవి అంటే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయాన్ని పొందే అవకాశం ఉండేది. న్యాయ సంరక్షణ లేనివి అంటే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు అని. ఇక్కడ వేటికి న్యాయ సంరక్షణ ఉంది, వేటికి న్యాయ సంరక్షణ లేదు అని మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ప్రాథమిక హక్కులకు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలదు. న్యాయ సంరక్షణ లేని ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే ఆదేశ సూత్రాలు మరియు ప్రాథమిక విధులు. ఆదేశ సూత్రాలు మరియు ప్రాథమిక విధులు అంటే ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, చట్ట సంరక్షణ లేదు, న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయాన్ని పొందే వీలు లేదు అని తెలిపే ఆర్టికల్ కూడా 37. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, ఆదేశ సూత్రాలు అనేవి ఏంటంటే కోర్టుల ద్వారా అమలు చేయబడనివి. ఆప్షన్ సి, కోర్టుల ద్వారా అమలు చేయబడనివి ఆదేశ సూత్రాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు? చాలాసార్లు అడిగాడు మనకు. క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే ఇప్పుడు ప్రాథమిక హక్కు, ప్రాథమిక విధి, ఆదేశ సూత్రం అన్ని ఎగ్జామ్స్లో కూడా అవి ఎగ్జామ్ ఏ స్థాయి అనేటటువంటిది కాకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఏదో ఒక సందర్భంలో. అంటే మనం ఐడెంటిఫై చేయాలి ఏది హక్కు, ఏది విధి, ఏది ఆదేశ సూత్రం అని. ఇప్పుడు ఈ క్రింది వానిలో ప్రాథమిక విధి కానిది ఏంటి అని ఒక 4 అంశాలు ఇస్తాడు, లేదా ఒక అంశం ఇచ్చి ఇది హక్కా, విధా, ఆదేశ సూత్రమా, ఇలా క్వశ్చన్ అడుగుతుంటాడు మనకు. ఇందులో క్వశ్చన్ ఏమడిగాడు, ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు అన్నాడు. ఇందులో చూడండి, రాజ్యాంగాన్ని గౌరవించడం, దేశ సమైక్యతను, సమగ్రతను పరిరక్షించడం, ప్రభుత్వ ఆస్తిని కాపాడడం. ప్రభుత్వ ఆస్తిని కాపాడడం
ఓటు వేయడం. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాడు. మనం 11 ప్రాథమిక విధులు చెప్పాం. 11 విధులు కూడా మనం ఒకసారి గమనిస్తే మీకు ఇందులో ఆప్షన్ మనం ఐడెంటిఫై చేయగలం. మొదటిది జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి. అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా నడవాలి. అంటే ఇది ప్రాథమిక విధి, మొదటిది మనం గమనించవచ్చు. 2 స్వాతంత్ర్య సంగ్రామం లేదా స్వాతంత్రోద్యమ పోరాటంలో పోరాడినటువంటి నాయకుల ఆదర్శాలను మనం గౌరవించాలి. 3వది దేశ సమైక్యతకు కృషి చేయాలి. 4 దేశ సేవలో పాల్గొనాలి. 5 స్త్రీలను గౌరవించాలి. 6 మన యొక్క ఉమ్మడి సంస్కృతులను గౌరవించి సంరక్షించాలి. 7 నదులను, సరస్సులను, అడవులను, అడవి జంతువులను పరిరక్షించాలి. 8 ప్రతి పౌరుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. 9 ప్రజల ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి, ప్రైవేట్ ఆస్తులకు హాని కలిగించకూడదు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాభివృద్ధితో పాటుగా సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్యా బాధ్యత తల్లిదండ్రులది అని 11 అంశాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఏది ప్రాథమిక విధి కాదు అన్నాడు. ఇందులో రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ప్రాథమిక విధే, దేశ సమైక్యతను పరిరక్షించడం అనేది ప్రాథమిక విధే, ప్రభుత్వ ఆస్తిని కాపాడమని ప్రజల ప్రభుత్వ ఆస్తిని సంరక్షించాలన్నాం. కాబట్టి ఇది కూడా ప్రాథమిక విధే. ఇక్కడ కానిది ఏంటి అంటే ఓటు వేయడం అనేది ప్రాథమిక విధి కాదు. వ్యక్తి బాధ్యత జనరల్గా. ఓకేనా, ఓటు వేయడం. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఆదేశిక సూత్రం? ఓకేనా, క్రింది ఇచ్చినటువంటి అంశాల్లో ఆదేశ సూత్రం ఏది? ఇప్పుడు మనం చెప్పాం అంటే ఖచ్చితంగా మనకి ఏది ప్రాథమిక విధి, ఏది ఆదేశ సూత్రం, ఏది హక్కు అనేది తెలిస్తే మాత్రమే వీటి ఆప్షన్ మనం ఆన్సర్ చేయగలం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నిషేధం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నిషేధం చెప్పాం. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ కూడా మనం చెప్పాం 1955. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976 డిస్కస్ చేశాం. ఈ అస్పృశ్యత రద్దు అనేటటువంటిది ఇది ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందండి? ఫండమెంటల్ రైట్. కాబట్టి ఇది కాదు, అంటే ఇది ప్రాథమిక హక్కు. మత స్వాతంత్రం కూడా ఇప్పుడు చెప్పాం, ఇది కూడా ప్రాథమిక హక్కే. ఓకేనా, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం అంటే ఇది పని హక్కుకు సంబంధించిన అంశంలో భాగంగా మనం చెప్పుకుంటాం. ఈ పని హక్కు అనేది దేనికి సంబంధించింది అంటే ఆదేశ సూత్రం. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అనేది. అదేవిధంగా చట్టం ముందు అందరూ సమానులంతా చెప్పాం, ఆర్టికల్ 14. ఇది కూడా ప్రాథమిక హక్కు, ప్రాథమిక హక్కు. ఇక్కడ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. ఈ ఆదేశ సూత్రం ఏది అని అడిగితే ఆప్షన్ సి ఇక్కడ మనకు ఆన్సర్. ఇందులో అస్పృశ్యత ఇవన్నీ కూడా ఆప్షన్ ఏ కానీ, ఆప్షన్ బి కానీ, ఆప్షన్ డి కానీ. ఓకేనండి, ఈ 3 కూడా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇలా చెప్పాం. ఆదేశ సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ లేనివి అన్నాం. ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ సంరక్షణ కలిగినవి. చూడండి, కోర్టుల ద్వారా అమలు చేయబడనివి, కోర్టుల ద్వారా అమలు చేయదగినవి, ప్రభుత్వానికి సిఫార్సులు, రాజ్యాంగంలో లేనివి. ఇందులో సిఫార్సులు కాదు, అమలు చేయబడనిది కాదు, రాజ్యాంగంలో లేనివి కాదు. ప్రారంభ రాజ్యాంగంలోనే ఫండమెంటల్ రైట్స్ని చేర్చడం అనేది జరిగింది. ఓకేనండి, ఈ కోర్టుల ద్వారా అమలు చేయదగినవి ఆల్రెడీ వీటికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. హక్కులు 2 రకాలు అని, అంతే కదండి. ఇందులో న్యాయ సంరక్షణ కలిగినవి, న్యాయ సంరక్షణ లేనివి. ఓకే, న్యాయ సంరక్షణ కలిగినవి ప్రాథమిక హక్కులు. దానికి సంబంధించి కూడా గతంలో ఒక క్వశ్చన్ మనం ఆర్టికల్ చెప్పుకున్నాం.
ఎవరైనా హక్కులకు భంగం కలిగిస్తే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును, 226 ప్రకారం హైకోర్టును మనం ఆశ్రయించవచ్చు అని. ఓకే, ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేవి కోర్టుల ద్వారా అమలు చేయదగినవి. ఆప్షన్ బి అనేటటువంటి దీనికి ఆన్సర్ మనం గమనించాలి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయం అని అంబేద్కర్ గారు అభివర్ణించడం జరిగింది? చాలాసార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయం. మనం ప్రాథమిక హక్కులు 6 అని చెప్పుకున్నాం. 6 హక్కులలో 6వ హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది ప్రాథమిక హక్కులలో 6వ హక్కు, చివరిది హక్కు. ఏ అధికరణ తెలియజేస్తుంది అంటే 32. ఇక్కడ ఆన్సర్ చూడండి. అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలిపే అధికరణ 32. ఈ 32వ అధికరణే రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయము అని వర్ణించారు అంబేద్కర్. అని అన్నారు ప్రాథమిక హక్కులకు, యాక్చువల్గా ప్రాథమిక హక్కులకు రక్షణ వలయం వంటిది మరియు భద్రతా కవచం, బుల్లెట్ ప్రూఫ్ వంటి హక్కు ఏదని అడిగితే రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులలోకెల్లా ఉన్నతమైన హక్కు ఏది అని నన్ను అడిగినట్లయితే రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెబుతాను. ఈ హక్కే కనుక లేనట్లయితే రాజ్యాంగమే లేదని వర్ణించారు. అందుకే ఇక్కడ ప్రాథమిక హక్కులకు హృదయము లాంటిది ఏ హక్కు అని అడిగితే రాజ్యాంగ పరిహారపు హక్కు. దాని గురించి తెలిపే అధికరణ 32. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ 32. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఆర్టికల్ 14 అనేది చట్టం దృష్టిలో సమానులే అని, ఆర్టికల్ 19 అనేటటువంటిది స్వాతంత్రపు హక్కుల గురించి తెలియజేస్తుంది అని, ఆర్టికల్ 21 అనేటటువంటిది జీవించే హక్కు. ఓకేనా, ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఆర్టికల్ 21 దేని గురించి తెలియజేస్తుంది? ఇప్పుడే చెప్పుకున్నాం ఆర్టికల్ 21. అయితే సార్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఆర్టికల్స్ 21, ఆర్టికల్ 17, 21A, 24 ఆర్టికల్, ఇలా రిపీటెడ్గా అడుగుతున్నటువంటివి. ఆర్టికల్ 21 దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ చూడండి. జీవించే హక్కు అన్నాం. వ్యక్తి స్వేచ్ఛకు మరియు రక్షణకు గల హక్కు. జీవించే మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. జీవించే హక్కు డైరెక్ట్గా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఇందులో మిగతా ఆప్షన్లు మనం ఒకసారి పరిశీలిస్తే సార్ చూడండి. ఇక్కడ ఆర్టికల్ 21 ఏంటండి? వ్యక్తి స్వేచ్ఛకు ప్రాణానికి గల రక్షణ హక్కు. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాణానికి గల రక్షణ హక్కు లేదా జీవించే హక్కు. ఇది ఆన్సర్. ఇక్కడ మనకి నిర్బంధ అరెస్టు నుండి రక్షణ అన్నాడు. నిర్బంధ అరెస్టు నుండి ప్రొటెక్షన్ ఎగెనెస్ట్ ఎరాబిటరీ అరెస్ట్ అన్నాడు. అంటే నిర్బంధ అరెస్టు నుండి రక్షణ, అక్రమ నిర్బంధం నుండి రక్షణ అని చెప్పుకున్నాం ఇందాక మనం ఒక దగ్గర. ఆర్టికల్ 22 అని చెప్తుంది. 22 ఆర్టికల్ 22. ఈ అధికరణ ప్రకారము ఏం చెప్తుంది అంటే, ఈ అధికరణ ఒక వ్యక్తికి అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం తెలపాలి. అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని పోలీసులు తమ నిర్బంధంలో ఉంచకుండా 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి. ఏం చెప్తుంది సార్ ఈ అధికరణ? అరెస్ట్ కాబడినటువంటి ఒక వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం తెలపాలి. అరెస్ట్ కాబడిన వ్యక్తిని 24 గంటల్లోపు దగ్గరలో ఉండే మ్యాజిస్ట్రేట్ లేదా న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. అరెస్ట్ కాబడిన వ్యక్తికి తను కోరుకున్న న్యాయవాదిని అందించే అవకాశం కల్పించాలి. ఇక నేరారోపణకు సంబంధించి రక్షణ. నేరారోపణకు సంబంధించి ఇది కూడా అడిగాడు. ఆర్టికల్ 21 అండి. ఆర్టికల్ 21 ఆర్టికల్ 20 ఓకేనా. 21 అనేది జీవించే హక్కు. 20 ఏంటి సార్? నేరారోపణకు సంబంధించిన రక్షణ అంటే చూడండి, ఒక వ్యక్తికి ఒక నేరానికి
ఒక శిక్షను మాత్రమే విధించాలి. ఒక వ్యక్తికి ఒక నేరానికి ఒక శిక్షను మాత్రమే విధించాలి. 2 రకాల శిక్షలు విధించకూడదు అని తెలియజేస్తుంది. దీన్ని నో డబుల్ జియోపార్డీ. భారత రాజ్యాంగంలోని నో డబుల్ జియోపార్డీ గురించి క్రింది ఏ అధికరణ తెలియజేస్తుంది అని అడిగితే 20వ అధికరణ తెలియజేస్తుంది. ప్రభుత్వం అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే అతనిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారమే శిక్షను విధించాలి తప్పించి అతను శిక్షాకాలంలో ఎటువంటి కొత్త శిక్షలను కూడా మళ్ళీ ఆపాదించి ఆ వ్యక్తి యొక్క శిక్షాకాలాన్ని పొడిగించకూడదని తెలియజేస్తుంది. ఓకే, ఒక నేరానికి ఒక శిక్షను మాత్రమే విధించాలి, 2 రకాల శిక్షలు విధించకూడదు. ఇక విద్యా హక్కుకు సంబంధించి మనం తీసుకుంటే 21A చాలాసార్లు రిపీటెడ్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, 6 నుండి 14 సంవత్సరం లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే అంశం తెలియజేస్తుంది 21A. ఓకేనా, విద్యా హక్కు. ఇక చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? జీవించే హక్కు గురించి తెలిపేది ఆర్టికల్ 21. ఇప్పుడు చూడండి, 6 నుండి 14 సంవత్సరముల మధ్య పిల్లలకు విద్యను అందించే ప్రాథమిక విధిని ఏ సవరణ ద్వారా చేర్చారు? యాక్చువల్గా ప్రాథమిక విధులు 11, చివరిగా చేర్చిన విధి ఏది అని అడిగితే 11వ విధి. అది ఏంటి అంటే 6 నుండి 14 సంవత్సరముల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యత వారి తల్లిదండ్రులదే అని తెలియజేస్తుంది. దీనిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు 2002వ సంవత్సరం. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002వ సంవత్సరంలో చేర్చారు. అప్పటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండేవారు అప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఇందులో మనకు మిగిలిన ఆర్టికల్స్ అదే రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్స్ ఒకసారి పరిశీలిస్తే 82వ సవరణ. ఇది షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ తెగల వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, వాళ్ళకి సంబంధించి ప్రమోషన్స్ అండి, పదోన్నతులకు సంబంధించి రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. పదోన్నతులకు సంబంధించి పదోన్నతుల రిజర్వేషన్స్ గురించి తెలియజేస్తుంది 82 అమెండ్మెంట్. ఇక 91 చాలాసార్లు అడిగాడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, ఏంటి 91వ రాజ్యాంగ సవరణ చట్టము అంటే ఇక్కడ మన ప్రధానమంత్రి మంత్రిమండలి, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రిమండలికి కూడా ఇదే నిబంధన అనేది వర్తిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి లేదా ప్రధానమంత్రి తనతో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ మంత్రిమండలి, ప్రధానమంత్రి మంత్రిమండలి సభ్యుల సంఖ్య, మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది? సింపుల్గా చెప్పాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య 15% మించరాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ చూడండి 91వ రాజ్యాంగ సవరణ. 15% మించరాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ ఏదని అడిగితే 91వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. 2003వ సంవత్సరం అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ ఇక్కడ చూడండి, 97వ సవరణ. 97 మనము రాజ్యాంగంలోని భాగాలు చెప్పుకునేటప్పుడు రాజ్యాంగంలోని 9B అనేటటువంటి ఒక భాగాన్ని చెప్పుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంస్థలు లేదా సహకార సంఘాలు. రాజ్యాంగంలో చివరగా చేర్చిన భాగం ఏది అంటే సహకార సంఘాలు.
సహకార సంఘాలు ఈ రాజ్యాంగంలో 9B భాగం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ సహకార సంఘాలు లేదా 9B అనేటటువంటి భాగాన్ని 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011లో చేర్చారు. 12 నుంచి ఇంప్లిమెంటేషన్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. సహకార సంఘాలు ఏ రాజ్యాంగ సవరణ అంటే 97వ రాజ్యాంగ సవరణ. ఓకే, ఇవి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్రాథమిక విద్యా బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులది. ఏ సవరణ ద్వారా చేర్చారంటే 86. ఏ సంవత్సరం అంటే 2002. ఇక్కడ ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్, ఆదేశ సూత్రాల ప్రధాన లక్ష్యం. ఆదేశ సూత్రాల ప్రధాన లక్ష్యం ఏంటి అంటే చూడండి, సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం అనేటటువంటిది ఆదేశ సూత్రాల యొక్క ముఖ్య లక్ష్యం. ఆదేశ సూత్రాల ముఖ్య లక్ష్యం ఏంటండి? ప్రధాన లక్ష్యం సామాజిక మరియు 2 ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనం ఆర్టికల్ 38వ అధికరణ మనం ఒకసారి పరిశీలిస్తే ఆదేశ సూత్రాలలోని, ఓకేనా, ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందే విధముగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాబట్టి సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం అనేటటువంటిది ఆదేశ సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యం. ఓకేనా. నెక్స్ట్, ప్రాథమిక హక్కులలో లేని హక్కు. ప్రాథమిక హక్కులలో లేని హక్కు ఆల్రెడీ మనం చెప్పాం. ప్రాథమిక హక్కులు 6 అని. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, అదేవిధంగా పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు అని ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి. ప్రాథమిక హక్కుల్లో లేనిది అంటే ఇప్పుడు సమానత్వపు హక్కు ప్రాథమిక హక్కే, స్వాతంత్రపు హక్కు ప్రాథమిక హక్కే, మత స్వాతంత్రపు హక్కు అనేది ప్రాథమిక హక్కే. ఇక్కడ లేని హక్కు ఏదని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ పని చేసే హక్కు. పని హక్కు అనేది ఆదేశ సూత్రంలో వస్తుంది. ఆర్టికల్ 41 తెలియజేస్తుంది పని హక్కు గురించి తెలిపే అధికరణ. ప్రాథమిక హక్కులలో లేని హక్కు ఏదంటే ఇక్కడ ఆప్షన్ సి అండి, పని హక్కు ఇచ్చినటువంటి ఆప్షన్లో. మిగతావన్నీ కూడా ప్రాథమిక హక్కుల కిందే వస్తాయి. నెక్స్ట్, ఏ ఆర్టికల్ అస్పృశ్యతను రద్దు చేస్తుంది అన్నాడు అంటే అస్పృశ్యత నిషేధము గురించి తెలిపే అధికరణ. అస్పృశ్యత నిషేధం గురించి తెలిపే అధికరణ ఏదని అడిగితే దీనిని యాక్చువల్గా ఈ అస్పృశ్యత నిషేధ సంబంధించినటువంటి చట్టాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం 1955లో రూపొందించడం జరిగింది అని. ఓకే, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఇందాక మనం చెప్పుకున్నాం సార్. ఇక్కడ ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 17వ అధికరణ తెలియజేస్తుంది. అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేసే అధికరణ 17. ఓకేనా. అస్పృశ్యతను పాటించకూడదు. ఓకేనా. అస్పృశ్యతను పాటించడం నేరం. అస్పృశ్యతను పాటించిన వారికి 7 సంవత్సరముల వరకు కఠిన కారాగార శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సరే, ఇక్కడ మిగిలిన ఆర్టికల్లో మనం తీసుకున్నట్లయితే ఆర్టికల్ 15 చూడండి. ఆర్టికల్ 15 సామాజిక సమానత్వం గురించి తెలియజేస్తుంది. సామాజిక సమానత్వం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 15. సామాజిక సమానత్వం అంటే భారతీయ పౌరుల మధ్య ఎలాంటి వివక్షత ఉండకూడదు. ఇందులో ప్రధానంగా 5 రకాల వివక్షతల నిషేధం గురించి తెలియజేస్తుంది. 5 రకాలు వివక్షతలు నిషేధం గురించి తెలియజేస్తుంది. ఆ 5 రకాలు కులము, మతము, జాతి, లింగ, పుట్టుక లేదా జన్మత అంటాం. కుల, మత, జాతి, లింగ, పుట్టుక. ఈ 5 భారతీయ పౌరుల మధ్య
ఈ ఐదింటిలో కానీ ఈ ఐదింటిలో ఏ ఒక్క అంశం పైన కూడా వివక్షత ఉండకూడదని తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ 15 అనేది. ఇక ఆర్టికల్ 16 అనేటటువంటిది అవకాశాలలో సమానత్వం గురించి తెలియజేస్తుంది. అవకాశాలలో సమానత్వం అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్రింది ఏ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని తెలియజేస్తుంది అంటే 16వ అధికరణ. ఓకేనా. ఇక 18వ అధికరణ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అండి. ఓకేనా. బిరుదుల నిషేధం లేదా కీర్తి చిహ్నాలు లేదా బిరుదుల నిషేధం, పేర్లకు ముందు బిరుదులు వాడకూడదని తెలియజేస్తుంది. ఓకేనా. ఇవి మిగతా ఆర్టికల్స్ గురించి వివరణ అండి. ఇక్కడ మనకు ఏ ఆర్టికల్ అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 17. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆర్టికల్ కూడా, అందుకే మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు అభివృద్ధి చేయడం అనేది దేనికి సంబంధించినది? పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు అభివృద్ధి చేయడం అనేది దేనికి సంబంధించింది? పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది యాక్చువల్గా ఆర్టికల్లో 48A ప్రస్తావించడం జరుగుతుంది. 48A అంటే ఏ అంశం కిందకు వస్తుంది అంటే ఆదేశ సూత్రాలకు సంబంధించిందండి. పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటటువంటిది ఆదేశ సూత్రానికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా. నెక్స్ట్ ప్రాథమిక హక్కులను ఏ సందర్భాలలో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు? ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఒక 2 ఆర్టికల్స్ గురించి అడిగారండి. అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఏ అంశం అని అడిగాడు ఇక్కడ మనం గమనించాలి. ప్రాథమిక హక్కులను ఏ సందర్భాలలో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు? ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలోన, రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలోన, జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలోన, లేదా నన్ ఆఫ్ ద అబవ్ అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సార్ నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో. ఇక్కడ చూడండి, ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి ఒక ప్రాంతంకైనా విధించవచ్చు, లేదా మొత్తం దేశం అంతటికి కూడా ఎమర్జెన్సీని విధించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో ప్రాథమిక హక్కులలోని క్రింది ఏ అధికరణలు తక్షణమే రద్దు కాబడతాయి అని మనం ఒకసారి తీసుకున్నట్లయితే, జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో 19వ అధికరణకు సంబంధించిన అంశాలు తక్షణమే రద్దు కాబడతాయి. ఎమర్జెన్సీ విధించిన పరిస్థితులలో కూడా రద్దు చేయడానికి వీలు లేని అధికరణలు 20, 21. ఎండ్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ విధించినప్పుడు తక్షణమే రద్దయిన ఆర్టికల్ ఏది అంటే 19. తాత్కాలికంగా కూడా రద్దు చేయడానికి వీలు లేని అధికరణలు 20, 21. ఇంత చెప్పాం. నేరారోపణ నుండి రక్షణ పొందే హక్కు మరియు జీవించే హక్కు. ఓకే. ఇక్కడ మనం ఆర్టికల్స్ కూడా ఒకసారి తీసుకుంటే, ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే అధికరణ 360, రాష్ట్రపతి పాలన గురించి తెలిపే అధికరణ 356, జాతీయ అత్యవసర పరిస్థితి పాలన గురించి తెలిపే అధికరణం 352. ఓకే సార్. ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, ప్రాథమిక హక్కులను ఏ సందర్భాల్లో తాత్కాలికంగా రద్దు చేయవచ్చు అంటే నేషనల్ ఎమర్జెన్సీ లేదా జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో. ప్రాథమిక హక్కులు అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం?
చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, కాకపోతే ఇంపార్టెంట్ కూడా. ప్రాథమిక హక్కులను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి? అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఇలా చెప్పాం. ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ప్రాథమిక విధులను రష్యా నుండి తీసుకున్నాం. ప్రాథమిక విధులను రష్యా నుండి తీసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ చూడండి, హక్కులు అనే భావన అండి ఇంగ్లాండ్లోని హక్కులు అనే కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లోని మాగ్నా కార్టా మరియు ఫ్రెంచ్ విప్లవంలో పొందుపరచడం జరిగింది. మాగ్నా అంటే మహా, లాటిన్ భాషలో మహా లేదా పెద్దది. కార్టా అంటే చార్టర్, ఒప్పందం. ఇక్కడ ఎందుకు దీనిని మాగ్నా కార్టాగా పిలవడం జరిగింది అంటే, ఇక్కడ చూడండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1215వ సంవత్సరంలోని అప్పటి ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ ప్రజలకు కొన్ని హక్కులను, బాధ్యతలను గుర్తిస్తూ ఒక ప్రమాణపూర్వకమైన పత్రాన్ని విడుదల చేశాడు. దీన్నే మాగ్నా కార్టాగా పిలవడం అనేది జరుగుతుంది. అందుకే ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసే పత్రం ఏదని అడిగాడు, మాగ్నా కార్టా. ఓకేనా? హక్కులు అనే భావన మొదటిసారిగా ఇంగ్లాండ్లోని మాగ్నా కార్టాలను ఫ్రెంచ్ విప్లవంలోనూ పొందుపరచడం అనేటటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఇక వ్యక్తిగత స్వేచ్ఛకు చాలాసార్లు అడిగాడు. వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైన రిట్ ఏది అని. మాండమసా, ప్రొహిబిషనా, హెబియస్ కార్పస్సా, కో వారెంటో అని చెప్పాం. రిట్స్, ఒక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులు భంగం కలిగించినట్లయితే రాజ్యాంగములోని 32వ అధికరణ ప్రకారము సుప్రీంకోర్టు, అదేవిధంగా 226 అధికరణ ప్రకారము హైకోర్టు 5 రకాల రిట్స్ను జారీ చేస్తాయి. ఎన్ని రకాలండి? 5 రకాలు రిట్స్ను జారీ చేస్తాయి. 5 రకాలు. రిట్ అనగా తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆజ్ఞ. తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కోర్టు ఆజ్ఞ. ఓకేనా? అయితే ఈ రిట్స్ 5 రకాలు: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషను, సెరిషియోరరీ, కో వారెంటో. ఓకే, ఇందులో మనకి ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇదొకటి. ఇందులో వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించింది ఏంటి అని అడిగితే హెబియస్ కార్పస్. ఏంటి వ్యక్తిగత స్వేచ్ఛ? ఇక్కడ చూడండి, హెబియస్ అనగా హెబియస్ కార్పస్ అనగా కదండి, హెబియస్ అనగా హ్యావ్ అని, కార్పస్ అనగా ద బాడీ. హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ అని అర్థం. శరీరముతో. అంటే ఒక వ్యక్తిని ఏదైనా కారణం చేత నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తిని నిర్బంధంలో ఉంచకుండా 24 గంటలలోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి అని చెప్పాం. అదే అంశం ఇక్కడ. అంటే నిర్బంధముగా బంధించబడినటువంటి ఒక వ్యక్తిని వెంటనే శరీరముతో కోర్టులో హాజరుపరచమని ఆదేశించే రిట్టు హెబియస్ కార్పస్. సింపుల్గా 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించే రిట్టు కూడా హెబియస్ కార్పస్. ఓకేనా? ఇది ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ముఖ్యమైన రిట్ అంటే హెబియస్ కార్పస్. ఇక మనం మిగిలిన కూడా ఒకసారి పరిశీలిస్తే మాండమస్ అంటున్నాడు. మాండమస్ అంటే ఓకేనా, ఆన్ కమాండ్, ఉన్నతమైన ఆదేశం అని అర్థం. ఆన్ కమాండ్, కోర్టు ఉన్నతమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఒక వ్యక్తి కానీ ఓకేనండి, ఒక ఉద్యోగి కానీ, ఒక సంస్థ లేదా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఉద్యోగి, వారికి తమ పరిధిలో తమ విధులను నిర్వర్తించుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తమ పరిధి దాటి ప్రవర్తిస్తే
ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారని కోర్టు ఆదేశించడమే మాండమస్. ఒక ఉద్యోగి కానీ ఒక సంస్థ కానీ తమ యొక్క ప్రాథమిక బాధ్యతలను లేదా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్టే మాండమస్. ప్రొహిబిషన్, నిషేధం, టు ప్రొహిబిట్. క్రింది కోర్టు విచారిస్తున్నటువంటి కేసును ఒక కేసును నిలిపివేయమని పై న్యాయస్థానం లేదా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడమే ప్రొహిబిషన్. క్రింది కోర్టు విచారిస్తున్నటువంటి ఒక కేసు ఏదైతే ఉందో ఆ కేసును నిలిపివేయమని క్రింది కోర్టుకు పై కోర్టు ఆదేశాలు జారీ చేయడమే ప్రొహిబిషన్. ఇక కో వారెంటో అంటున్నారు. కో వారెంటో ఎట్ వాట్ అథారిటీ అని అర్థం. ఏ అధికారంతో అని అడుగుతుంది కోర్టు. ఎట్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో. చట్టవిరుద్ధంగా ఎవరైనా విధులు నిర్వర్తిస్తుంటే వాళ్ళని అడుగుతుంది కోర్టు. చట్టవిరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తిని వెంటనే విధుల నుంచి తొలగిపోమ్మని ఆదేశించడమే కోవారెంటో. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి 4 అంశాలు ఇచ్చాడు. ఈ 4 గురించి డిస్కస్ చేసాం. వ్యక్తిగత స్వేచ్ఛ అనేటటువంటి దానికి ఆప్షన్ హెబియస్ కార్పస్, ఆప్షన్ సి. నెక్స్ట్, ఏ ఆదేశిక సూత్రం గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఈ క్వశ్చన్ కూడా అండి అన్ని ఎగ్జామ్స్లో కూడా, కానిస్టేబుల్ నుంచి పంచాయతీ సెక్రటరీల వరకు అన్ని ఎగ్జామ్స్లో కూడా గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ ఏది అంటే 40, ఆర్టికల్ 40. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ 40 ఆదేశ సూత్రాల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ 39వ అధికరణ, ఇవన్నీ ఆదేశ సూత్రాలకు సంబంధించే. ఇక్కడ ఆన్సర్ ఏంటండి, గ్రామ పంచాయతీల గురించి 40. 39వ అధికరణ ఇక్కడ ఒక 6 అంశాల గురించి తెలియజేస్తుంది. 39వ అధికరణ 6 అంశాల గురించి తెలియజేస్తుంది. ఇందులో ఈ ప్రభుత్వం ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలను రూపొందించుకునేటప్పుడు ఆ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని చెప్తుంది 39వ అధికరణ. పౌరులందరికీ జీవనోపాధిని కల్పించాలి, సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి, సంపద వికేంద్రీకరణ జరగాలి, స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా యువతి యువకులు పిల్లలు తమ శక్తికి మించి, కార్మికులు తమ శక్తికి మించి పని చేయకుండా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బాలబాలికలు యువకులు చెడు అలవాట్లకు లోను కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ 6ని దృష్టిలో పెట్టుకుని గైడ్లైన్స్ కొని ప్రభుత్వం రూపొందించాలని తెలియజేస్తుంది ఆర్టికల్ 99. ఆర్టికల్ 44 వచ్చేటప్పటికి కామన్ సివిల్ కోడ్ అండి. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలియజేస్తుంది. కామన్ సివిల్ కోడ్ లేదా యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 51 ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని తెలియజేస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని తెలియజేసే అధికరణ ఏది అంటే 51వ అధికరణ. ఇక్కడ మనకు చూడండి సార్, మెయిన్గా గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ ఏదంటే ఆర్టికల్ 40. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 19 ఎన్ని రకాల స్వాతంత్ర్యాలు ఇందా చెప్పాం. 2-3 సందర్భాల్లో ఇప్పుడు డిస్కస్ చేసాం మనము. 19వ అధికరణ ప్రాథమిక హక్కులలోని 2వ హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22 వరకు గల అధికరణలు తెలియజేస్తాయి. ఇందులో 19వ అధికరణ 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలియజేస్తుంది. ఏంటండి, 6 స్వేచ్ఛా హక్కుల గురించి తెలియజేస్తుంది. ఇందులో మనం చెప్పాం, ఇందులో వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా శాంతియుతంగా సమావేశాలను నిర్వహించుకునే స్వేచ్ఛ, అదేవిధంగా
పార్టీలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంఘాలను సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు లేదా స్వేచ్ఛ, అదేవిధంగా సంచార స్వేచ్ఛ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వ్యాపారం, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాలను నిర్వహించుకునే స్వేచ్ఛ. ఇలా 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి తెలియజేస్తుంది 19వ అధికరణ. రాజ్యాంగంలోని 19వ అధికరణ 6 స్వేచ్ఛా హక్కులు. ఇదే చెప్పాం, జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో 19వ అధికరణలోని 6 స్వేచ్ఛా హక్కులు తక్షణమే రద్దు కాబడతాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి? ప్రాథమిక విధి ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడండి, విద్యా హక్కు, ఉపాధి హక్కు, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని అభివృద్ధి చేయడము, ఓకేనా, అదేవిధంగా మైనారిటీల హక్కుల పరిరక్షణ. విద్యా హక్కు, ఉపాధి హక్కు, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని అభివృద్ధి చేయడం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ పై 3 అంశాలు కూడా మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి మనం అక్కడ గమనించవచ్చు. ఇందులో మైనారిటీల ఏది ప్రాథమిక విధి అన్నాడు, ఏది ప్రాథమిక విధి అన్నాడు. ఇందులో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని అభివృద్ధి చేయడం. ఇక్కడ చూడండి, మనం ప్రాథమిక విధులు చెప్పేటప్పుడు 8వ అంశంగా చెప్పుకున్నాం, ప్రతి పౌరుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి, మినిమం సైన్స్ పైన ప్రాథమిక అవగాహన ఉండాలి అని. ఇక విద్యా హక్కు అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే, ఓకేనా, ఇందులో ప్రాథమిక హక్కు వస్తుంది. ఇది ఉపాధి హక్కు అనేది ఆదేశ సూత్రం అవుతుంది, ఓకేనా. ఇక మైనారిటీ హక్కుల పరిరక్షణ అనేది కూడా మనం తీసుకున్నట్లయితే ప్రాథమిక హక్కు కిందే వస్తుంది. ఆర్టికల్ 29లో భాగంగా చెప్పుకుంటాం మైనారిటీల హక్కుల పరిరక్షణ. ఇక్కడ ఇంకా చెప్పాలంటే 21 విద్యా హక్కు, 21A ఉపాధి హక్కుకు సంబంధించి మనం 41వ అధికరణలో చెప్పుకుంటాం. ఓకే, ఇది ప్రాథమిక విధి ఏది అంటే శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని అభివృద్ధి చేయడం. మిగిలిన చూడండి, ఇందులో ఆప్షన్లో విద్యా హక్కు, అదేవిధంగా మైనారిటీల హక్కుల పరిరక్షణ అనేది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. ఎంప్లాయ్మెంట్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, అది ఉపాధి హక్కు అనేటటువంటి అంశం ఆదేశ సూత్రాలకు సంబంధించినది. ఇంకా దీనికి సంబంధించి ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం. విద్యా హక్కుకు సంబంధించి 21A ఆర్టికల్, ఉపాధి హక్కు అనేటటువంటిది 41వ అధికరణలో ఒక అంశం, మైనారిటీల హక్కుల పరిరక్షణకు సంబంధించి 29వ అధికరణలో మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏ ప్రాథమిక హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది? ఏ ప్రాథమిక హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్స్లో సార్ భారతీయ పౌరులకు మాత్రమే వర్తించేటటువంటి అధికారంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ 19. ఆర్టికల్ 19. ఓకే, మిగిలిన ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉండేది ఏంటంటే 19వ ఆర్టికల్. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలు దేనికి ఉద్దేశించాయి? ఆదేశిక సూత్రాలు దేనికి ఉద్దేశించాయి అంటే ఆదేశ సూత్రాలు ఇందులో వేటికి సంబంధించినవి అనేటటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. అయితే జనరల్గా చాలా సింపుల్గా ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడు, ఓకేనా. ప్రభుత్వ సంక్షేమం అనేటటువంటి దేనికి సంబంధించింది అనేటటువంటిది. ఇక్కడ ఆదేశ సూత్రాలు రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న ఉన్నతమైనటువంటి ఆదర్శాలను సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు. ఆదేశ సూత్రాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అడిగితే సంక్షేమ రాజ్య స్థాపన లేదా
సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన లేదా ప్రజా సంక్షేమం. ప్రజా సంక్షేమం ఈ మూడు అంశాల్లో దేన్నైనా సరే, ఈ మూడు అంశాలు ఏ అంశం ఇచ్చినా సరే ఆదేశ సూత్రాల యొక్క ముఖ్య అంశం కింద మనం పరిగణించాలి. ఇక్కడ ఆదేశ సూత్రాలు అనేవి దేనికి ఉద్దేశించబడినవి ఇచ్చినటువంటి ఆప్షన్ అంటే పోలీసు రాజ్యమా, మతపరమైన రాజ్యమా, సంక్షేమ రాజ్యమా, పెట్టుబడిదారీ రాజ్యమా అంటే సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన లేదా ప్రజా సంక్షేమం. ఇవి మనకు ఈ మూడు టాపిక్స్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? తెలియలేదు మనకి, అది బాగానే వెళ్ళింది.